జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. నేను మీ గోవిందుల కృష్ణస్వామి, జీకేఎస్ కార్ జోన్ యూట్యూబ్ ఛానల్ జై శ్రీమన్నారాయణ ఆటో కన్సల్టెన్సీ జగిత్యాలండి. ఈరోజు మీ ముందరికి బెలోనో ఆల్ఫా కంప్లీట్ టాప్ ఎండ్ వేరియంటు ఈ వెహికల్ అయితే మన దగ్గరికి కస్టమర్ తీసుకురావడం జరిగింది. అమ్మమని మన దగ్గరికి తీసుకొచ్చారు. మీకు ఎవరికైనా కావాలంటే వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వీడియో తీస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. దయచేసి పూర్తి వీడియో చూడండి. చూసిన తర్వాత మీకు ఎవరికన్నా కావాలంటే నాకు కాల్ చేయండి. మీరు చూస్తున్న వెహికల్ అయితే మనది కాదండి. ఈ వెహికల్ అయితే కస్టమర్ మన దగ్గరికి అమ్మి పెట్టమని తీసుకురావడం జరిగింది. 2017 మోడల్ బెలోనో ఆల్ఫా కంప్లీట్ టాప్ ఎండ్ వేరియంటు. ఫ్రంట్ 2 టైర్లు వచ్చేసి సిల్ టైర్లు అండి. రీసెంట్గానే వేపించడం జరిగింది. బిల్లు కూడా ఓనర్ దగ్గర ఉంది. అలై వీల్స్ అయితే కంపెనీతోనే వస్తాయి. 4x4 అలై వీల్స్ ఉన్నాయి. ఫ్రంట్ డ్రైవర్ సైడ్ డోర్ చూసుకున్నట్టయితే టోటల్ ఒరిజినల్గా ఉంది. ఎక్కడ ఎలాంటి డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే శశి నెంబరు, ఇంజన్ నెంబరు మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చండి. శశి నెంబరు, ఇంజన్ నెంబర్, ప్లేట్ ఇది. ఇంటీరియర్ పరంగా చూసుకున్నట్టయితే ఇంటీరియర్ పరంగా 100కు 100% గుడ్ కండిషన్లోనే ఉంది. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. పిల్లర్స్ చూసుకున్నట్టయితే ఎక్కడ డ్యామేజ్ లేదు, డెంట్ లేదు, పెయింట్ లేదండి. డాష్ బోర్డ్ చూసుకున్నట్టయితే ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేదండి. టోటల్ ఒరిజినల్గా కంపెనీతో వచ్చిందే ఉంది. మ్యూజిక్ ప్లేయర్ కూడా చూడవచ్చు. మనకు కంపెనీ సిస్టమ్ ఇది. ఏసీ మంచి రన్నింగ్ కండిషన్లోనే ఉందండి. నేను ఆల్రెడీ వెహికల్ డ్రైవ్ చేసి చూశాను. గేర్ బాక్స్ వచ్చేసి మాన్యువల్ గేర్ బాక్సు, రివర్స్తో కలుపుకొని 6 గేర్లు అయితే ఉంటాయి. వెహికల్కి సంబంధించి ఫ్రంట్ సైడ్లోనైతే 2 హెయిర్ బ్యాగ్స్ ఉంటాయండి. లెఫ్ట్ సైడ్లో అండ్ రైట్ సైడ్లో 2 హెయిర్ బ్యాగ్స్ ఉంటాయి. చూడొచ్చు, మీకు హెయిర్ బ్యాగ్స్ లోగో కూడా చూపిస్తున్నాను. స్టీరింగ్లో ఒకటి ఉంటుంది అండ్ లెఫ్ట్ సైడ్లో ఒకటి ఉంటుంది. వెహికల్ రీడింగ్ చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు 1,15,663 కిలోమీటర్లు అయితే తిరగడం జరిగింది. ఈ వెహికల్ వచ్చేసి సెకండ్ ఓనర్ వెహికల్ అండి. వెహికల్కి వచ్చేసి బ్యాక్ సైడ్ రైట్ సైడ్ డోర్ చూసుకున్నట్టయితే రైట్ సైడ్ డోర్ కూడా ఒరిజినలే, గ్లాస్ కూడా ఒరిజినలే. పిల్లర్స్ చూసుకున్నట్టయితే పిల్లర్లు కూడా మీరు చూడొచ్చు, ఎక్కడ డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు. టోటల్ ఒరిజినల్గా ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇంటీరియర్ కూడా గుడ్ కండిషన్లో ఉంది. ఎలాంటి ప్రాబ్లం లేదు. వెహికల్ వచ్చేసి టాప్ ఎండ్ మోడల్ కాబట్టి మనకు డ్రైవర్ సీట్ అడ్జస్టబుల్, ఫ్రంట్ బ్యాక్ కాకుండా అప్ డౌన్ కూడా అడ్జస్టబుల్ ఉంటుంది. రైట్ సైడ్ బ్యాక్ టైర్ చూసుకున్నట్టయితే మనకు 50% గ్రిప్ ఉందండి. డిక్కీ సైడ్ చూసుకున్నట్టయితే ఎక్కడైతే డ్యామేజ్ లేదు. చూడొచ్చు మీరు. ఇక్కడ నేను ఒకటి చూపించలేదు. ఈ రైట్ సైడ్ వచ్చేసి బ్యాక్ డోరు ఇక్కడ చిన్న డ్యామేజ్ అయితే ఉందండి. ఏదో తగిలిందంట, అంటే టర్నింగ్ మీద తగిలిందని చెప్పారు ఓనర్ అయితే. చూడవచ్చు మీరు, ఇది ఒక డ్యామేజ్ అయితే ఉంది. మిగతా పార్ట్ మొత్తం ఒరిజినల్గానే ఉన్నాయి. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు టోటల్ ఒరిజినలేనండి. డిక్కీ చూసుకున్నట్టయితే డిక్కీ డోర్ కూడా కంపెనీతోనే వచ్చిందే. చూడొచ్చు, పిల్లర్ కూడా ఎక్కడ డ్యామేజ్ లేదు. స్టెప్నీ చూసుకున్నట్టయితే స్టెప్నీ సిల్ టైర్ ఉందండి. టోటల్ గుడ్ కండిషన్లోనే ఉంది. వెహికల్ కింది భాగంలో చూసుకున్నట్టయితే వెహికల్ కింది భాగంలో ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు, ఎక్కడ రస్ట్ లేదు. చూడవచ్చు మీరు. వెహికల్లో లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఈ వెహికల్ అయితే బెలోనోలో పెట్రోల్ వెహికల్ ఉంటాయి, డీజిల్ వెహికల్ ఉంటాయి. డీజిల్లో ఈ వెహికల్ వచ్చేసి టాప్ ఎండ్ వేరియంట్ ఆల్ఫా ఇది. బ్యాక్ సైడ్ టైర్ వచ్చేసి మనకు 50% గ్రిప్ ఉందండి. లెఫ్ట్ సైడ్లో బ్యాక్ డోర్ వచ్చేసి ఒరిజినల్ డోర్ అని ఉందండి. గ్లాస్తో కంపెనీ గ్లాస్ ఉంది. ఎక్కడ ఏ గ్లాసు చేంజ్ కాలేదు, ఎక్కడ ఎలాంటి యాక్సిడెంట్ లేదండి. వెహికల్ వచ్చేసి మీరు చూడొచ్చు, లెఫ్ట్ సైడ్లో ఫ్రంట్ డోర్ కూడా టోటల్ ఒరిజినల్గా ఉంది. గ్లాసు కూడా కంపెనీతో వచ్చిందే.
పిల్లర్లు కూడా చూడొచ్చు మీరు, ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. లెఫ్ట్ సైడ్లో అయితే ఎలాంటి డ్యామేజెస్ కానీ డెంట్ కానీ పెయింట్ కానీ లేదండి, టోటల్ ఒరిజినల్గానే ఉంది. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ టైర్ వచ్చేసి సిల్ టైర్ ఉంది. ఫ్రంట్ 2 టైర్లు వచ్చేసి ఎంఆర్ఎఫ్ సిల్ టైర్లు అయితే రీసెంట్గానే ఓనరు వేయించడం జరిగింది. బ్యాక్ సైడ్ వచ్చేసి 50% గ్రిప్ ఉన్నాయండి టైర్లు. ఫ్రంట్ సైడ్ బానెట్కి వచ్చేసరికి బానెట్ అయితే కంపెనీతో వచ్చింది కాదండి, ఇదైతే మళ్ళీ షోరూంలో ఎక్స్చేంజ్ అయితే అయింది. బ్యాటరీ వచ్చేసరికి బ్యాటరీ ఆమ్రాన్ బ్యాటరీ రీసెంట్గానే 30 తారీఖు 5వ నెల 2025లో కొత్త బ్యాటరీ అయితే కారుకు వేయించడం జరిగింది. మీరు అప్రామ్స్ చూసుకున్నట్టయితే అప్రామ్స్ అయితే ఇప్పటివరకు ఎలాంటి డ్యామేజెస్ అయితే లేదు, డెంటు లేదు, పెయింటు లేదండి, టోటల్ ఒరిజినలే ఉంది. ఇంజన్ కూడా చూడొచ్చు, ఎక్కడ మీకు ఇంజన్ అయితే ఓపెన్ చేయలేదు, ఎలాంటి ఆయిల్ లీకేజీలు లేవు, టోటల్ ఒరిజినల్గానే ఉంది. మీకు ఇంకేదన్నా ఈ వెహికల్ పైన డౌట్ ఉంటే నేను వెహికల్కి సంబంధించిన సెషన్ నెంబర్ చూపిస్తున్నాను, మీరు సెషన్ నెంబర్ ద్వారా షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు. ముందు భాగం అంటే ఫ్రంట్ సైడ్ మనకు బానెట్ మారింది అనుకుంటే ఏదైనా యాక్సిడెంట్ అయిందంటే కాదండి. చూడొచ్చు మీరు ఇక్కడ కంపెనీతో వచ్చిన గ్లాసు రిజిస్ట్రేషన్ అప్పుడు ఈ స్టిక్కరింగ్ వేస్తారు, ఇప్పటి వరకు అలాగే ఉంది. ఒకవేళ స్టిక్కరింగ్ మార్చిండ్రు లేదా ఏదైనా గమ్ము పెట్టిరు అనుకున్నా కూడా మనకి ఇక్కడ కోడింగ్ అయితే ఏర్పడుతుంది, కంపెనీతో వచ్చింది. టోటల్ గ్లాసులు ఒకటే కోడింగ్లో వస్తాయి, అంటే ఏ ఇయర్ తయారైంది ఏందనేది ఒక కోడ్ ఉంటుంది వాళ్ళకు, ఆ కోడ్ ద్వారానే మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇంకా వెహికల్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. ఇన్సూరెన్స్ అయితే వ్యాలిడిటీ లేదు, ఇన్సూరెన్స్ అయిపోయింది. వెహికల్కి సంబంధించి 2 కీలు అవైలబుల్ లేవండి, ఒకటే కీ అవైలబుల్ ఉంది. ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్ లేదు, ఇన్సూరెన్స్ అయిపోయింది. అండ్ వెహికల్కి సంబంధించిన మీకు టోటల్ డీటెయిల్స్ అయితే టైమింగ్ చైన్ 1,00,000 దాటినప్పుడు ఓనర్ గారు అయితే టైమింగ్ చైన్ మార్చడం జరిగింది. రీసెంట్గానే ఆయిల్ చేంజు, గేర్ బాక్స్ ఆయిల్ కంప్లీట్గా టోటల్ జనరల్ చెకప్ మొత్తం అయిపోయిందండి. టైమింగ్ చైన్ కూడా మార్చడం జరిగింది. బ్యాటరీ కూడా రీసెంట్గానే పోయిన మంత్లోనే వేయడం జరిగింది. సో టోటల్గా వెహికల్ కండిషన్ అయితే గుడ్ కండిషన్లోనే ఉన్నదని చెప్పచ్చు. ఇంకా విషయం ఏంటంటే ఎక్కడ గేర్ బాక్స్ కానీ హెడ్ కానీ ఇంజన్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎక్కడ ఓపెన్ చేయలేదు, ఎలాంటి ఆయిల్ లీకేజీలు లేవు. అండ్ మనకు వచ్చేసి వెహికల్ అయితే ఇంటీరియర్ పరంగా 100కు 100% గుడ్ కండిషన్లో ఉంది. టైర్ల పరంగా వచ్చేసి ఫ్రంట్ సైడ్ 2 కొత్త టైర్లు ఎంఆర్ఎఫ్ టైర్లు అయితే వేయడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి 50% అయితే గ్రిప్ ఉన్నాయండి. ఈ వెహికల్కి సంబంధించి కస్టమర్ చెప్తున్న ధర వచ్చేసి 5,70,000 5,70,000 అయితే చెప్తున్నాడు. లైట్గా బార్గెనింగ్ ఉంటుంది, నేనైతే కమిషన్ తీసుకుంటాను. మీకు ఓనర్ ద్వారా ఓనర్కు డైరెక్ట్గా మాట్లాడిస్తాను నేను, అంటే వేరే నెంబర్ ఇవ్వడమో లేకపోతే వేరే నేనే మాట్లాడడమో ఉండదండి. డైరెక్ట్ ఓనర్ ద్వారానే ఓనర్తోనే మాట్లాడిస్తాను. మీకు ఓనర్తోనే మాట్లాడిస్తే మీకు ఓకే అనుకున్న తర్వాతనే అడ్వాన్స్ చేయండి. మీకు ఇంకేదైనా వెహికల్ ఒకవేళ ఈ వెహికల్ మీరు అందుబాటులో వేరే దూరంలో ఉన్నాను వచ్చడానికి లేట్ అయితే అంటే మీరు అడ్వాన్స్ చేసినట్టయితే నేనైతే వెహికల్ హోల్డింగ్ చేయబడుతుంది. మీరు 2 డేస్ కానీ 3 డేస్ కానీ పెట్టినా కూడా నేనైతే వెహికల్ ఓనర్ గారికి చెప్పి ఆపడం జరుగుతుందండి. ఈ కార్ అయితే వచ్చేసి జగిత్యాల్లో ఉందండి. జగిత్యాల్లో జయ శ్రీమన్నారాయణ ఆటో కన్సల్టెన్సీ, యూట్యూబ్లో మనకు జీకేఎస్ కార్ జోన్ అని లింక్ ఉంటుంది, కానీ మా ఆటో కన్సల్టెన్సీ పేరు వచ్చేసి జయ శ్రీమన్నారాయణ ఆటో కన్సల్టెన్సీ జగిత్యాలండి. మీకు యూట్యూబ్లో వీడియో పాటు లొకేషన్ కూడా లింక్ అయి ఉంటుందండి, లొకేషన్ కూడా మీరు డైరెక్ట్ చూడొచ్చు. లేదా మీకు ఎవరికన్నా లొకేషన్ షేర్ చేయమన్నా చేస్తాను, లేదా మ్యాప్లో జీకేఎస్ కార్ జోన్ జగిత్యాలని టైప్ చేస్తే ఆటోమేటిక్గా మన లొకేషన్ చూపిస్తుందండి. జయ శ్రీమన్నారాయణ.